అరే గుద్ద కింద 20 సంవత్సరాలు పెట్టుకున్నారు నీ బతుకుల సొల్లి. నువ్వు మారవరు ఇంకా లంబడక, నువ్వు జన్మల మారవు లంజోడక, నీ గుద్దల కట్టెకొచ్చారు రే. అరే నీ బతుకుల సొల్లి 20 సంవత్సరాలు దాటినారా లంజోడక, అడల్ట్ అయిపోయినవరా లంబడోడక. రే 18+ అయిందంటే లంజోడక. తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఆశించద్దురా. నీ బతుకుల మొడ్డ, నువ్వు ఇంకా మారవారా? నువ్వు మారవరా రే. అరే నేను తిడితే నాకు సిగ్గు అనిపిస్తుందిరా నీ బతుకుల సొల్లి. అరే 18 సంవత్సరాలు దాటినాయంటే తల్లిదండ్రుల రూపాయి అడగద్దురా. వాళ్ళు మూలకు పడ్డాక నీకు ఏం పని చేస్తారో లంజోడక, నువ్వు వాళ్ళని ఎట్లా పోషిస్తావురా నీ బతుకుల సొల్లి. కాదురా, నువ్వు 20 సంవత్సరాలు నువ్వు లంజల సోకు, గంజాయి, డ్రగ్స్, మంజాగుడు, గుద్ద దింగించుకున్నాడు ఇసుంటి ఎవరో అయితే లంజోడక. కానీ హెల్త్ ఖరాబ్ అయింది అనుకో, లంజోడక సచ్చినావు అనుకో, తల్లిదండ్రులకు అదొక షోక మార లంజోడక. లంబడోడక నిన్ను వాళ్ళు కని పెంచి పెద్ద చేసి ఇంతవాని ఎత్తే నువ్వు లంబడోడకు లెక్క తాగకుండా తందాలు చేసుకుంటా డ్రగ్స్కు బానిసై లంజల సోగ. ఇంకా మళ్ళీ నీకు మస్తికి వచ్చినవారా? అంతా మస్తికి వచ్చినవారా లంబడోడక? నీ బతుకుల ముడ్డ. అరే పిచ్చకుంటాడా నువ్వు కానీ, నీకు కానీ ఏదైనా జాబ్ కోసం వెళ్ళినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద జాబ్ పోయినావు, హెల్త్ చక్కగా చేసారు లంజోడక, నీ హెల్త్లో నీ బాడీ అవయవాలు చక్కగా లేవనుకో, మెడికల్ ఫిట్ ఉండవురా, నొప్పి తెగుతారా. అరే నిన్ను ఏమని తిట్టాలరా నేను? 20 సంవత్సరాలు నీకు లంజల సోకంటే నీ జీవితం నాశనం అవుతుందిరా. నువ్వు లైఫ్లో నువ్వేం బీకలేవు తెలుసా. అరే ఒక్కొక్కడు 18 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఒక స్టేజ్లో ఉన్నారా. తల్లిదండ్రులు తిడతారా? తిట్టక నీకు ఓడి తిడతారా లంబడక? నువ్వు బాగుపడ్డ నాశనమైన బాధ వాళ్ళకిరా, ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర సొసైటీ నవ్వుతుంది రే. సిగ్గు తక్కువ లంజడక నవ్వుతారు వాళ్ళు, మిమ్మల్ని చీప్గా చూస్తారా. నీకు లేదురా సిగ్గు, నీకు లేదు. ఎందుకంటే నువ్వు డ్రగ్స్కి, మందుకి, గంజాయికి, లంజల సోకి ఎడిక్ట్ అయినావు కదా. కన్న తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకో, ఒంటరిగా అవుతావు, కుక్క కూడా పట్టించుకోదు, తిండి పెట్టేటోళ్ళు ఉండరు, ఎర్రిపోకు లేకపోతావు. అప్పుడు పని కావాలన్నా ఎవరు నేను దగ్గరికి తీసుకోరు. అర్థమవుతుందా? అందుకే లంబడకరే 18 సంవత్సరాలు దాటినాయా ఒక దగ్గర పని చేసుకో. పని చేసుకుంటే డబ్బు జమ అవుతుంది. డబ్బు జమ అయితే నీకు ఖర్చులకైతాయి. ఊకే తల్లిదండ్రులు చేయి చాపాల్సిన అవసరం ఉండదు. తల్లిదండ్రులకు కూడా కొద్దిగా వదిలేయాలి. వాళ్ళు ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే అలా డబ్బులు అడగద్దురా రే. అరే లంజడక, మన కాళ్ళు చేతులు మంచి ఉన్నారా రే? నీ కాళ్ళు చేతులు మంచి ఉన్నారా? నువ్వు అంగవైకల్యుడు కాదురా రే, నీ కాళ్ళు చేతులు మంచి ఉన్నారా పిచ్చకుంట్లోడా. నీ బతుకుల మొడ్డ, నువ్వు ఏం మనిషిరా నీ సుల్లి లంజడక. అరే చిరాకు దిగుతుంది తెలుసా. నువ్వు ఇట్లా తాగుకుంటా లంజల సోకి వేసుకుంటా ఏడు సచ్చిదంకో ఏం బిక్తావురా? ఏడు సచ్చిదంకో నీకు ఏం చెప్తావురా? దానికి ఉందా మందు? లేదు. ఏడ్స్కి మందు లేదు రే ఎర్రిపోక. నువ్వు ఇట్లా లంజల సోకి వేసుకున్నావు నీకు ఏడు సచ్చిదనుకో, మందు లేదు. అర్థమైందా? అర్థమైందా నీకు? అది. అని ఇంకొకటి ఏం తెలుసా, నీకు ఏజ్ అయిపోయినాక నీకు జాబ్ ఇచ్చేటోడు కూడా ఉన్నాడు. పోయినా నీ నోడు పట్టించుకోడు. అర్థమైందా? ఏ కంపెనీలో నీకు జాబ్ దొరకదు, ఎక్కడ నీకు జాబ్ దొరకదు. చదువుకునే టైంలో చదువుకోవాలిరా, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలిరా. అంతేగాని లంజల సోకు, గంజాయి, డ్రగ్స్, మందు, సిగరెట్ అద్దురా. ఇప్పుడు నీకు నువ్వు లంజల సోపు వేసుకుంటా పోయి ఏడ్స్ తెచ్చుకున్నావు అనుకో, ఉందా మందు? లేదు. ఇంకొకటి డ్రగ్స్, మందు, సిగరెట్ వల్ల నీ లంగ్స్, నీ కిడ్నీలు, నీ లివర్ దొబ్బినాయి అనుకో, మెడికల్ ఫిట్నెస్లో కోల్పోతావురా. నువ్వు వచ్చే జాబ్ కూడా పోతుందిరా నీకు. రన్నింగ్ కొట్టలేవు, బాడీ సహకరించేది. 20 సంవత్సరంలో ముసలు లెక్క అయిపోతావు నీవు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు నిన్ను చూసుకోవాలా, కానీ తల్లిదండ్రులే నేను చూసుకుంటారా లంబడోడక. అట్లాంటి స్టేజ్ తెచ్చుకోకుర్రా, అద్దురా. సిగరెట్ సోక్ అనుకుంటున్నారా లంబడోడక? లంగ్స్ ఖరాబ్ అవుతాయిరా. ఒకవేళ మన దేశం వదిలి వేరే దేశం కన్నా పని కోసం పోతే మెడికల్ ఫిట్లో పోతావురా. అర్థమైందా? సిగరెట్ పడితే లంగ్స్ ఖరాబ్ అయినాకో క్యాన్సల్ చేస్తారా, అండ్ ఇమిగ్రేషన్లో దెంకపోతావురా. అర్థమవుతుందా? నీకు చెప్పేటోళ్ళు లేక, నీ నెత్తికి ఎక్కక, పేరెంట్స్కి కూడా చెప్పి విసుగు కొట్టి వదిలేసారు నేను. నీకు ఎప్పుడు బల్బు వెలుగుతుంది తెలుసా? తల్లిదండ్రులు చనిపోయినాక, అమ్మ అన్నం పెట్టి ఆకలి అవుతుంది, తిండి లేదు అని సిచ్యువేషన్ వస్తుంది చూడు,
గప్పుర్రా నీకు రియలైజేషన్ ఉంటుంది. కానీ అప్పటికి నీ జీవితం మొడ్డ ఊడ్చిపోతుంది కదా. అందుకే ఈ గంజాయి, ఈ లంజల సోకు, ఈ లౌడల సోకు, ఈ డ్రగ్స్, మందు, సిగరెట్ అద్దు. అరే తాగురా మందు ఎప్పటికన్నా ఒకసారి ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు, లేకుంటే పెళ్ళికి పోయినప్పుడు అప్పుడు తాగలరా కంతే. సిగరెట్ అద్దురా, అద్దు. ఈ లంజల సోకు దూరంగా ఉండరా. ముఖ్యంగా డ్రగ్స్ దీనికి నరాలు బలహీనత అయిపోతుంది తెలుసా. డ్రగ్స్కి ఎడిక్ట్ అయినావు అనుకో నీ బాడీలా నరాలన్నీ వీక్ అయిపోతాయి. ఎప్పుడు అదే కోరుకుంటావు, అర్థమవుతుంది. కానీ డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికినావు అనుకో గుద్ద చెక్కేస్తారు నీకు తెలుసా, అర్థమవుతుందా. ఇల్లీగల్ తెలుసా మన ఇండియా డ్రగ్స్, గంజాయి. దొరికినావు అనుకో లంజడిగా నూకుతారు రాళ్ళు పెట్టుకుంటా గుద్దలకి తెలుసా. సిగ్గుండాల కొంచెం అలా, అర్థమవుతుందా. సప్లై చేసేటోడికి నీ గుద్ద ఇద్దరు వాళ్ళ దిగుతారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఫస్ట్ మారురి. 20 సంవత్సరాలు గుద్ద కింద, అరే గుద్ద కింద 20 సంవత్సరాలు రా, గుద్ద కింద 20 సంవత్సరాలు రే. 20 సంవత్సరాలు నాశనం చేసుకోకరా రే ప్లీజ్. నువ్వు అడల్ట్ అయిన నుంచి 30 సంవత్సరాల లోపట్ల, లేకుంటే 20 సంవత్సరాల లోపట్ల దేంట్లో ఒక దాంట్లో పని చేసుకుంటున్నావు అనుకో నీకు మైండ్ ఎటు డైవర్ట్ కాదు, పని మీదనే ఉంటుంది. లైఫ్ బాగుంటుంది. నాకు వద్దు నా లైఫ్, నాకు ఇష్టం వచ్చిన నేను ఉంటా అంటే ఎట్లుంటుంది తెలుసా నీ లైఫ్. పేరెంట్స్ని కోల్పోతావు, డబ్బు ఉండదు, తిండి పెడితే ఆకలి అవుతుందన్నా నీకు తిండి పెట్టే వాళ్ళు ఉండరు, నీ జేబులో డబ్బు ఉండదు, లైఫ్ సర్వనాశనం అవుతుంది. 100% చెప్తున్నా. ఎవడైతే 20 సంవత్సరాలు దాటినాక కూడా లంజల సోకు, డ్రగ్స్, గంజాయి, మందుకి ఎడిక్ట్ అవుతారో 100% చెప్తున్నా లండోడుకు ఎప్పటికీ ఎదగడు. 100% చెప్తున్నా ఆడు ఎదగడు. అమ్మాయిలలో కూడా తీసుకుంటారు డ్రగ్స్, దొరికిరు అనుకో గుద్ద ఎక్కుతారు ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు. ముందే చెప్తున్నా తప్పది. డ్రగ్స్కి ఎడిక్ట్ కాకూరి చంపుతారు కుక్క. అరే డిపార్ట్మెంట్ ఆఫీసర్కి ఏం అవసరం, మీ జీవితం నాశనం అవుతుంది. ఆఫీసర్స్ మంచిగా వాళ్ళు జాబ్ వేసుకుంటా అలా హ్యాపీగా ఉంటారు. కావాలంటే మీతో ఎక్కువ ఏదైనా ఇరిటేట్ అయింది అనుకో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. పొలిటికల్ లీడర్స్ ట్రాన్స్ఫర్ అయ్యానుకో డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఆయన ఇంకో దగ్గర డ్యూటీ చేసుకుని హ్యాపీగా ఉంటారా. పోలీసులు మమ్మల్ని ఏం చేయరంటే మీ జీవితం నాశనం అవుతుంది. పోలీస్ ఆఫీసర్స్కి ఏం కాదు, వాళ్ళకి మంచిగా డ్యూటీ వేసుకుంటారు, హాయిగా కూర్చుంటారు, మంచిగా నెలకి సాలరీ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉంటారా. నీ జీవితం గుడిచిపోతుంది, అర్థమవుతుందా. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఎవరైనా మన మంచి కోసం చెప్తారు. మనకు మన బాగుపడితే అతి ముఖ్యంగా సంతోషపడేది పేరెంట్స్, అర్థమవుతుందా. ఎవరు గారు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు గంజాయి కేసులలో ఎవడైనా ఇరుక్కున్నానుకో ఫస్ట్ తోముతారు మంచిగా. దేంట్లో అయినా ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఫస్ట్ మంచిగా చెప్తారు, ఒక ఛాన్స్ ఇస్తాం లైఫ్ మంచిగా చేంజ్ చేసుకో అని చెప్తారు. అయినా కూడా ఇల్లేవనుకో కత్తం, ఇక నీకు కత్తం, నీ బతుకు కుక్కలు చంపినిస్తారు, ఆగలే గుద్ద వల్ల తెంగుతారు, అయిపోయింది, నీ బతుకు అయిపోతుంది తెలుసా. ఆఫీసర్స్ కూడా కొద్దిగా జాలి గుణం ఉంటుంది. అరే పోంట స్టూడెంట్ తెలగా వేసిండు అని వదిలేస్తారు. విన్నామనుకో చేంజ్ అయినామనుకో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, లేకుంటే నాశనం అవుతుంది. ఆఫీసర్స్ ఎందరినో క్రిమినల్స్ చూసి వాళ్ళు కూడా చెప్తారు, అరే ఇట్లా కాదు బాబు, ఇట్లా ఉండాలా, ఇట్లా వేయాలా, లైఫ్ బాగుంటుంది చెప్తారు. విన్నామనుకో బాగుపడతావు, లేకుండా నాశనం అవుతుంది అంతే. వాళ్ళు ఒకసారి ఛాన్స్ ఇస్తారు, ఇంకోసారి ఛాన్స్ ఇచ్చుడు బందే, తోముతారు ఇక, అర్థమవుతుందా. నీ జీవితం నాశనం అవుతుంది అంతే. ఎవడు పట్టించుకోరు. రే ఈ దేశంలో రే పిచ్చిపోకడ జాబ్ ఉంటేనే వీళ్ళు ఇస్తారా, జాబ్ లేకపోతే లవ్ కూడా నీకు ఇంట్లో పేరెంట్స్ కూడా నీకు వీళ్ళు గుర్తుంచుకో. గుద్ద కింద 20 సంవత్సరాలు పెట్టుకొని జీవితం నాశనం చేసుకోకురా, అద్దురా, అద్దు. నీ మంచి కోసం చెప్తున్నా. విన్నావు అనుకో బాగుపడతావు, లేకుంటే గుడిచిపోతావు. గుడిచిపోయాక ఏజ్ మళ్ళీ తిరిగి రాదు ఎప్పటికీ.